నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం చేద్దామంటే మనం సీడ్స్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. సీడ్స్ కంపల్సరీ పెట్టుకోవాలి. అంటే ఈ నెక్స్ట్ సీజన్కి మనం ఏమేమి సీడ్స్ పెట్టాలని అంటే ఇక్కడ పందిరి ఉన్నది కాబట్టి తీగ జాతులు పెడుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ పందిరి ఉన్నది కాబట్టి మనం తీగ జాతులను ఈ ప్లేస్లో ప్రిపేర్ చేసుకోవాలి. తీగ జాతులకు పందిరి కంపల్సరీ, అంటే ఇటువంటి పందిరి కాకపోయినా నిలువు పందిరి అయినా కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇక్కడ తీగ జాతులు ప్రిపేర్ చేద్దాం. మనం కొన్ని విత్తనాలు అయితే ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ బీర విత్తనాలు, సోర విత్తనాలు, కాకర విత్తనాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈసారి మనం ఇక్కడ ఈ 2 బిన్లల్లో మనం బీర విత్తనాలు పెడదాం ఫ్రెండ్స్. బీర విత్తనాలు పెట్టేసేసి తర్వాత బిన్లల్లో సోర విత్తనాలు ఇట్లా ఈ సైడ్ ఎక్కడైతే మనం ఏరియా ఉంటా అనుకుంటామో ఆ ఏరియాలో మనం బీర విత్తనాలు పెడుతున్నాం. మిగతా ఇక స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి. ఈ ఆనియన్స్ అన్ని సీడ్స్ అన్ని పెట్టేస్తున్నాయి ఇప్పుడైతే ఫ్రెండ్స్. ఇలా బీర విత్తనాలు పెడుతున్నా ఫ్రెండ్స్. ఇట్లా బీర విత్తనాలు ఏం చేస్తున్నా అంటే ఇట్లా వరుసగా రెండు విత్తనాలు, ఇక్కడ 2 విత్తనాలు. అయితే మనకి ఏమనుకుంటున్నా అంటే ఫ్రెండ్స్, నేను ఒక ప్రయోగంలో ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నా. ఈ పక్క విత్తనాలు పెట్టేసి ఇటు ఎక్కిస్తాం. ఈ పక్క ఏదన్నా టమాటా మొక్క కానీ మిర్చి మొక్కలు కానీ పెట్టేసుకుందాం, ఒకటో రెండో తర్వాత. ఎందుకంటే ఇటు పక్క షేడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ షేడ్తో మన మొక్కలు అయితే వెలుగాయి. సో మనకి పొద్దుట ఎండన్నా ఇటు పడుతుంది కాబట్టి మన మొక్కలకు తీగ జాతి మొక్కలు ఇటు ఉంటాయి. ఇటు మన ఈ ఫ్రిడ్జ్ బాక్స్లో ఈ పక్కనేమో మనం అవి పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఏదన్నా కూరగాయల మొక్కలు ఉంటాయి కదా, అట్లా పెట్టేసుకుందాం. ఈ బిన్లోనేమో మనం 3 కాకర విత్తనాలు పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఒకటే జాగాలో 3 కాకర విత్తనాలు పెట్టేస్తున్నా. ఈ మనం కలెక్ట్ చేసిన కాకర విత్తనాలు మన కూరగాయలలో వస్తాయి కదా, ఆ కాకర విత్తనాలు ఇవి. అయితే మనం ఏదైనా సరే ఫ్రెండ్స్, తీగ జాతి మొక్కలు పెట్టుకునేటప్పుడు ఒకే ప్లేస్లో పెట్టుకోండి. కొంచెం ఆ ఏరియాకు మనం కంపోస్ట్ చేయడానికి కూడా, ప్లస్ మనం ఏదన్నా ఎరువులు ఇచ్చినప్పుడైనా మంచిగా అంటే స్పేస్ అనేది ఫ్రీగా ఉండాలి. మనకు వేర్లు వెళ్ళడానికి చాలా స్పేస్ ఉండాలి. అంటే లోతు కూడా బిన్స్ కంపల్సరీ లోతు ఉండాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీళ్ళు సోర విత్తనాలు పెడుతున్నా. ఇక్కడ పందిరి ఉన్నది కాబట్టి మనం ప్రిపేర్ చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నది చూడండి ఫ్రెండ్స్. ఇందులో ఒక 3 సోర విత్తనాలు పెడుతున్నా. టెర్రస్ గార్డెన్లో ఒకటికి 2 విత్తనాలు ఎక్కువ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కావాలనుకున్నప్పుడు ఈల్డ్ అనేది రాదు. వేరే బిన్లైనా సరే 1-2 విత్తనాలు పెట్టుకోండి ఎక్కువ. ఈ టమాటా మొక్కలు మనకు నార్లు వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ టమాటా మొక్కలు ఏం చేస్తానంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఆ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ వాడుకున్నా. ఎక్స్పెరిమెంట్ను ఇక్కడ పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 2 సీడ్స్ అయితే ఒకటే దగ్గర పెట్టేస్తున్నా. ఇలా మొత్తం 3 మొక్కలు అయితే ఇలా పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం గ్యాప్ కూడా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. మొక్క గ్యాప్ ఉండాలి. ఇందులో ఒక టమాటా మొలకలు 4 పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. ఇందులో 4 మొలకలు టమాటా మొలకలు పెట్టేస్తున్నా. ఇప్పుడు మన టమాటా మొలకలు అన్నీ కలెక్ట్ చేస్తున్నాం. మన గార్డెన్లో మొలిచినాయి. రేర్ వెరైటీస్ అయితే కాదు. మన ఏ మొలకలు వస్తాయి అంటే మనం కంపోజ్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. కంపోజ్ చేస్తున్నప్పుడు వచ్చే మొలకలు ఇవన్నీ. అయితే మనం ఇప్పుడు ఒక్కొక్క చోట 4 మొక్కలు పెట్టినట్టే ఒక్క బిన్లో 4 మొక్కలు సరిపోతాయి. బాగా పెట్టుకోవద్దు. అంతకు మించి ఎక్కువ మొక్కలు పెట్టద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే టమాటా మొక్కలు హెల్దీగా ఉంటాయి, మళ్ళీ బాగా పెరుగుతాయి ఫ్రెండ్స్. బాగా పెరుగుతాయి, బాగా ఇట్లా స్ప్రెడ్ అవుతాయి అన్నట్టు. నీడ పడిపోదు అన్నట్టు. ఒక మొక్కకు నీడ పడి మళ్ళీ మొక్కలు ఎదిగాయి అన్నట్టు. ఇట్లా టమాటా మొక్కలు పెట్టేసుకుంటాయి. మన దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఏం చేద్దామంటే ప్రతి బిన్లో ఈ కిందికి వెళ్ళిపోతాయి కదా ఫ్రెండ్స్, మనకేం ప్రాబ్లం ఉండదు. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అక్కడొకటి పెట్టేస్తున్నా. ఈ ఆనియన్స్ మొలకలు వచ్చిన ఆనియన్స్ ఉంటాయి కదా, ఈ మొలకలు వచ్చిన ఆనియన్స్ కూడా ఇట్లా పెట్టేసుకోవచ్చు మనం. మళ్ళీ ఏ బిన్ అయినా సరే ఫ్రెండ్స్, మనం ఒక వెరైటీ పెట్టేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ టమాటా మొక్కలు ఎందుకు ప్రిపేర్ చేస్తున్నా అంటే ఇక్కడ ఒక 10 మొక్కలు పెట్టేస్తున్నా. మనం ఏదైనా పోషకాలు ఇవ్వాలనుకున్న టమాటా మొక్కకు సపరేట్ ఇవ్వచ్చు, మిర్చి మొక్కలకు సపరేట్ ఇవ్వచ్చు. లేదంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా పెస్టిసైడ్స్ సపరేట్ అటాక్ అవుతాయి. అటువంటిప్పుడు ఏమవుతాయి అంటే మనకు ఈ మొక్కలకు ఇచ్చే పోషకాలు మంచిగా పనిచేస్తాయి. మనం ఆనియన్ సీడ్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆనియన్ సీడ్స్ వేసుకున్నాం. ఇక్కడ కాకర మొక్క ఉండే, మీకు గుర్తుండి ఉంటుంది. ఈ ప్లేస్లో కాకర మొక్క ఉండే. ఆ కాకర మొక్కకు సంబంధించిన సీడ్స్ పడి మొలిచినాయి ఫ్రెండ్స్ ఇలా. అయితే మనం ఈ బిన్లో ఇట్లా ఉంచుతున్నాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని టమాటా మొక్కలు మొలిచినాయి చూడండి. ఇక్కడ టమాటా మొక్కలు మొలిచినాయి. ఈ టమాటా మొక్కలు మాత్రం తీసి మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. ఇట్లనే మనం అతి బిన్లో ఉన్న బిన్స్లో ఉన్న టమాటా మొక్కలను అయితే కలెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ కూడా ఆనియన్ సీడ్స్ వేసినాం ఫ్రెండ్స్. మనం ఆనియన్ సీడ్స్ వేస్తే మొలకలు అయితే అట్లా వచ్చినాయి. ఆనియన్ సీడ్స్ ఎట్లున్నాయి చూడండి. ఈ 2 బిన్లలో ఆనియన్ సీడ్స్ అయితే మనం వేసినాం. 2 బిన్లలో మొలకలు వచ్చాయి ఫ్రెండ్స్. మనకు బాగానే ఉన్నాయి. అవి ఆనియన్ సీడ్స్ ఫ్రెండ్స్. అందులో నుంచి వచ్చే బ్లాక్ సీడ్సే మన మొక్కలుగా మారుతాయి. అవి మనం ఇప్పుడు చూపెట్టే వైట్ సీడ్స్ ఉన్నాయి కదా, అవి ఆనియన్ సీడ్స్ అంటారు.
చూడండి ఫ్రెండ్స్, మెంతి కూర మనం మన ఒక బిన్న ఆర్వేజ్ చేసేసుకున్నాం. ఒక బిన్న ఆర్వేజ్ చేసేసుకున్న తర్వాత ఇంకో బిన్న అట్లున్నది ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ ఈ 2 బిన్లలో కూడా మనకు మొలకలు వచ్చున్నాయి చూడండి. ఇక్కడ ఈ 2 బిన్లలో కూడా మొలకలు వచ్చున్నాయి. ఇవి కూడా 10, 15, 12 రోజులకు మెంతి కూర ఫ్రెండ్స్. మెంతి కూర చాలా ఈజీగా వస్తుంది. అయితే ఇక్కడ ఈ బిన్లో మొత్తం గోంగూర వేస్తున్నా ఫ్రెండ్స్. ఇక ఈ బిన్ ఉంది కదా, ఈ బిన్లో మొత్తం గోంగూర వేస్తున్నా. సీడ్స్ బాగానే వేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు గోంగూర లేదు మన తోటలో, కాబట్టి సీడ్స్ బాగానే వేస్తున్నా. ఒక 10, 15, 20 సీడ్స్ దాకా వేసిన ఫ్రెండ్స్. ఇందులోనేమో గోడ్జిక్కుడు సీడ్స్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఇందులో గోడ్జిక్కుడు సీడ్స్ కొన్ని, సారీ ఆ గోడ్జిక్కుడు కూడా మనకు చక్కగా వస్తలేదు, ఇంతవరకు మనం ఎక్స్పీరియన్స్ చేయలే గోడ్జిక్కుడు. అయితే ఇందులో ఒక 10 సీడ్స్ వేస్తున్నా ఫ్రెండ్స్. 2 సీడ్స్ 10 వేస్తున్నా, అంటే 5 జాగాలలో వేస్తున్నా. వేసుకోవచ్చు ఫ్రెండ్స్, గోడ్జిక్కుడు బాగా హైట్ పెరగదు కదా, వేసుకోవచ్చు, ఏం కాదు. అయితే ఈ సీజన్ కంపల్సరీ సీడ్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం తీగ జాతులైన కొన్ని సీడ్స్ అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు ఈ గుత్తిబీర పెడుతున్నా. ఇక్కడ గుత్తిబీర మనకు సాయిలకి సీడ్స్ ద్వారా వచ్చినాయి మనకి గుత్తిబీర సీడ్స్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నా. మనం సీడ్స్ పెట్టుకొని ఈ సీజన్కు మనం ఈ సీడ్స్ పెట్టేసుకుంటే మన జనవరి, ఫిబ్రవరిలో మనకి ఈల్డ్ వస్తాయి ఫ్రెండ్స్. టమాటాలు కానీ ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, మిర్చి కానీ టమాటాలు కానీ. మనం గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కూడా పెట్టాం కదా ఫ్రెండ్స్, అవి కూడా మనకు ఈ మంత్లో ఈల్డ్ స్టార్ట్ అవుతుంది. అవి అంటే ఇట్లా స్టెప్ బై స్టెప్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మనం చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ఒక సీజన్ అయిపోగానే మళ్ళీ ఒక సీజన్కు రెడీ ఉండాలి. అంటే ఇప్పుడు మనకు టమాటాలు వస్తున్నాయి కదా, మిర్చి వస్తున్నాయి కదా, ఇట్లనే మళ్ళీ నెక్స్ట్ సీజన్ వరకు టమాటాలు వచ్చేటట్టు, మళ్ళీ మిర్చి వచ్చేటట్టు, సొరకాయలు, బీరకాయలు ఇట్లా వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ 2 మొక్కలే పాలకూర మొక్కలు ఎంత బాగా మొలిచింది చూడండి. ఇప్పుడు 2 మొక్కలకి ఆర్వేజ్ చేసేస్తున్నాం. మనం ఆర్వేజ్ చేసేస్తేనే మళ్ళీ వస్తాయి ఫ్రెండ్స్. మీకు ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాం, పాలకూర మాత్రం కంపల్సరీ ఆర్వేజ్ చేస్తే రిపీటెడ్గా వస్తుంది. మళ్ళీ మనం సీడ్స్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్, అవి కూడా మొలకలు వచ్చినాయి. అవి కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అవిటికి ఒక బిన్ను పెట్టేసుకొని ట్రాన్స్ప్లాంట్ కూడా చేద్దాం. పాలకూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇందులో వాటర్ కంటెంట్ బాగుంటుంది, ఐరన్ బాగుంటుంది. పాలకూర అందుకే తినాలంటారు, చాలా మంచిది. అంటే మనం ఇట్లా ఆర్గానిక్గా వండుకోవడం ద్వారా ఇంకా చాలా బాగుంటుంది. అంటే మనం ఇక్కడ ఏమైతే అంటే మనం పెస్టిసైడ్స్ వేయం ఫ్రెండ్స్. మనం ఇక్కడ మన గార్డెన్లో ఎటువంటి పరిస్థితుల్లో పెస్టిసైడ్స్ వేయం. మనం ఇంట్లో మనం వాడుకున్న వాటినే మనం పెస్టిసైడ్స్గా, ఫెర్టిలైజర్గా వాడుకుంటాం. మనం ఏమైతే సేంద్రియ ఎరువులే వాడుకుంటాం. సో ఇట్లా వాడుకున్న పాలకూర కానీ కూరగాయలలో కానీ మంచి పోషకాలు ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా చేయాలనుకుంటే చేసుకోండి. నేను ఇప్పుడైతే ఈ నెలలో పెట్టాలనుకుంటే సీడ్స్ ఏం పెట్టాలనుకుంటే మీరు బీర, సోర, చిక్కుడు, చెట్టు చిక్కుడు అన్నట్టు, మనం టమాటా మొక్కలు ఉంటే టమాటా మొక్కలు, వంగ, ఇట్లా ఈ రకాల, అంటే మనకున్న అన్ని రకాల సీడ్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆకుకూరలు అయితే చాలా బాగా వస్తాయి. ఆకుకూరలలో మనకు కొత్తిమీర చూస్తున్నారు మన గార్డెన్లో, మీరు కొత్తిమీరతో పాటు మెంతి కూర చూస్తున్నారు. ఇది పాలకూర ఇప్పుడు మీకు లైవ్లోనే హార్వెస్ట్ చేస్తున్నా. ఇట్లా మనం ప్రతి సీజన్కు ప్లాన్ చేసుకుంటే ఎవ్రీ సీజన్లో మనకు కూరగాయలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఒక బిన్స్ అయితే కొంచెం పెద్ద మొత్తంలో ఉంటే ఇట్లా బ్లాక్ టాప్ ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇట్లా బ్లాక్ టాప్ ప్రిఫర్ చేయండి. బ్లాక్ టాప్లలో కూడా చాలా బాగా మొలకలు వస్తాయి. ఈజీగా మనకు ఒక 2 టమాటా మొక్కలు చూడండి ఫ్రెండ్స్. పుదీనా మొత్తం బిన్నంతా నిండిపోయింది చూడండి. పుదీనా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్, మండ ద్వారా గుచ్చేసుకుంటే పుదీనా ఈజీగా వస్తుంది. ఇట్లా ఆకుకూరలు కూడా మీరు పెంచుకోండి. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నా గార్డెన్లో కాలీఫ్లవర్ పండించడం. అక్కడ చూడండి 3 మొలకలకు 3 పూలు వచ్చేసినాయి. అక్కడ కొంచెం పెద్దగా అయింది. అక్కడ పెద్దగా అయిన తర్వాత ఇక్కడ పక్కన చూడండి, పక్కన ఉన్న మొక్క కూడా ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి కాలీఫ్లవర్. మనకి ఇట్లా కాలీఫ్లవర్ కూడా మనం ₹1 మొక్క తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే మనం ₹1 మొక్క తెచ్చుకోవడం ద్వారా మనకి ఇంత 10 మొక్కలే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. 10 మొక్కలకు 10 కాయలు వస్తాయి మనకు. సీజన్ రెగ్యులర్గా ఒక్కొక్క కాయ వస్తాయి. ఇక చెట్టు చిక్కుడు కాయలు చూడండి ఒకసారి, ఎన్ని గుత్తులు ఉన్నాయో. నేను హార్వెస్ట్ చూపెట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను హార్వెస్ట్ వీడియోలు ఎవరు చూడట్లేదు, అందుకే నేను హార్వెస్ట్ చూపెట్టట్లేదు. అందుకే ఇప్పుడు మధ్యనే హార్వెస్ట్ చేసేసుకుంటున్నా. పాలకూర, మాకు తోటకూర అయితే రెగ్యులర్గా వస్తుంది ఫ్రెండ్స్. తోటకూర అయితే మాకు బోర్ కొట్టేటట్టు వస్తుంది. మా నాన్న తెంపుకోబోతున్నాం, మేము తెంపుకోబోతున్నాం. ఇంకా ఫ్రెండ్స్ అవి రాములకాయలు, అంటే ఈ చెర్రీ టమాటా అంటారు కదా, చెర్రీ టమాటా మనకు స్టార్ట్ ఈల్డ్ వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈల్డ్ వస్తుంది, మళ్ళీ పువ్వు కాయలు, పిందెలు అన్నీ ఉంటాయి. ఇగో ఈ మొక్కలు కూడా, ఈ బిన్లో కూడా పాలకూర ఉన్నాయి ఫ్రెండ్స్. పాలకూర కంపల్సరీ హార్వెస్ట్ చేస్తేనే మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి. హార్వెస్ట్ చేసినాక వీలైతే మీకు కొంచెం గుప్పెడంత కంపోస్ట్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. కంపోస్ట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి.
ఎవ్రీ సీజన్లో మనం ఎట్లయితే హార్వెస్ట్ చేస్తామో అట్లా ఇట్లా కంపోస్ట్ ఇచ్చుకుంటూనే ఉండాలి మొక్కలకు. కంపోస్ట్ ఇస్తేనే మనకు మళ్ళీ హార్వెస్ట్లు వస్తాయి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈ వీడియోలో ఏం చెప్పినా అంటే ఫ్రెండ్స్ సీడ్స్ గురించి చెప్పిన. ఇక్కడ పాలకూర హార్వెస్ట్ సీడ్స్ కూడా మొలకల గురించి చెప్పిన. ఇక్కడ ఇట్లాంటి మొలకలు వచ్చిన మొలకలు కూడా మనం గుచ్చేస్తే మళ్ళీ పాలకూర వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటా, బై బై.